జల్సాలకు అలవాటు పడి గంజాయి అమ్మడాన్నే వ్యాపారంగా మలుచుకొని అమాయక యువతను గంజాయి మత్తుకు బానిసలను చేస్తూ పలు కేసులలో నిందితుడు అయిన షేక్ ఆసిఫ్ అలియాస్ షేర్ ఆసిఫ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి పట్టణం బండారికుంటకు చెంది షేక్ ఆసిఫ్ అలియాస్ షేర్ ఆసిఫ్ 50,000 రూపాయలు విలువ చేసే ఎండు గంజాయి సరఫరా చేస్తుండగా పెద్దపల్లి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నేరస్తుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు లక్ష్మణ్ రావు, మల్లేశం, హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్స్ ప్రభాకర్, సతీష్, రాజు, అనిల్ కుమార్ లను పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ అభినందించారు. ఈరోజు మధ్యాహ్నం సమయంలో పెద్ద కల్వల విలేజ్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ సమీపంలో షేక్ ఆసిఫ్ అనే వ్యక్తి మన వాళ్ళు అక్కడ చెక్ చేస్తున్న క్రమంలో షేక్ ఆసిఫ్ అనే వ్యక్తిని పట్టుకొని విచారించడం జరిగింది. అతని సమక్షంలో అతని దగ్గర నుండి గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి గాంజా సుమారుగా 2 kgs పైన ఉంది. అది 2041 grams ఉంది. అది సుమారుగా విలువ ఒక 50,000 ప్లస్ ఉంటుంది. అదేవిధంగా ఒకటి ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్, సెల్ ఫోను, యమహా బైక్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఈ షేక్ ఆసిఫ్ అలియాస్ షేర్ ఆసిఫ్ ఇతను బండారికుంట ఏరియాకి సంబంధించిన వ్యక్తి, పెద్దపల్లి. ఇతను గతంలో 2016 నుంచి 2024 వరకు సుమారుగా 8 కేసుల్లో ఇతను వివిధ కేసుల్లో అక్యూజ్డ్. ఇతను స్వతహాగా ఆటో నడుపుకుంటూ జీవించేవాడు. అయితే ఆటో నడుపుతూ జీవించడం వలన వచ్చిన ఆ డబ్బులతో అతని జీవనోపాధి సరిపోలేదని అతను ఒరిజినల్గా జల్సాలకు అలవాటు పడి ఆ జల్సాలకు డబ్బులు సరిపోతలేవు అనే కారణంతో ఇతను మహారాష్ట్ర స్టేట్కి వెళ్ళి అక్కడ కొంతమందిని కలిసి వాళ్ళ దగ్గర నుంచి గాంజా తీసుకొని వచ్చి ఇక్కడ ఎవరెవరికైతే అవసరం ఉన్నదో చిన్న చిన్న పాకెట్లలో పెట్టి వాళ్ళకు ఆ డబ్బులకు అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఇతను జల్సాలు చేస్తూ ఉన్నాడు. ఇతను గాంజాయి యూత్ను టార్గెట్ చేసుకొని వాళ్ళకు అమ్మడం జరుగుతూ ఉన్నది. ఆ అమ్మగా వచ్చిన డబ్బులతో ఇతను జల్సాలు చేయడం జరుగుతూ ఉన్నది. ఇతని మీద 2019లో పీడీ యాక్ట్ కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ పీడీ యాక్ట్ కేసు పెట్టిన తర్వాత అతను ఇక్కడి నుంచి పెద్దపల్లిలో అతని మీద నిఘా పెరిగిందని ఇక్కడి నుంచి అతను ముగ్దుంపూర్కు వెళ్ళి ముగ్దుంపూర్లో ఒక ఇల్లు కిరాయికి తీసుకొని అక్కడ ఉంటూ ఈ నేరాలు మాత్రం ఆపలేదు. వాటిని కంటిన్యూ చేస్తూ ఎవరెవరైతే యూత్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఈ చిన్న చిన్న పాకెట్లలో గాంజా పెట్టి అమ్మడం జరుగుతూ ఉన్నది. ఇతను గత నెల 30వ తేదీ అంటే మార్చి 30వ తేదీన ఇతను పెద్దపల్లి నుంచి మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్ర నుంచి గాంజా తీసుకొని వచ్చి సుమారుగా ఒక 4 kgల గాంజా అక్కడ తీసుకొని వచ్చి అప్పటి నుంచి ఇక్కడ ఉన్న యూత్ పిల్లలకు ఇతను చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అమ్మడం అనేది జరుగుతూ ఉన్నది. ఈరోజు అదే క్రమంలో ఈరోజు అతను డిగ్రీ కాలేజీ పరిసరాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడ అతన్ని చెక్ చేసి పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇతన్ని రిమాండ్ చేసి జైలుకు పంపించడం అనేది జరుగుతుంది. ఈ నేరానికి సంబంధించి ఇతన్ని అక్యూజ్డ్ను పట్టుకున్నటువంటి పెద్దపల్లి ఎస్ఐ గారు, అదేవిధంగా పెద్దపల్లి సిఐ గారు, స్టాఫ్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది.